హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ అవర్ స్మార్ట్ రోడ్. ఈ వీడియోని నేను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకరోజు ఒక అతను ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తాడు. అక్కడ ఎలిఫెంట్స్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అక్కడ ఎలిఫెంట్స్ బిగ్ బిగ్ కేసెస్లో కానీ ఆర్ఎల్స్ బిగ్ బిగ్ చైన్స్తో కానీ హోల్డ్ చేసి లేవు. ఒక చిన్న రోప్ వాటి లెగ్కి టై చేసి ఉంది, అంతే. అప్పుడు అతను చాలా క్యూరియస్గా అక్కడే ఉన్న ఎలిఫెంట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి, ఎలిఫెంట్స్ ఆర్ సో స్ట్రెంతీ కదా, ఆ చిన్న రోప్ని అవి బ్రేక్ చేసి ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఎలిఫెంట్ ట్రైనర్ ఇలా రిప్లై చేస్తారనమాట. ఆ ఎలిఫెంట్స్ చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆ రోప్ని వాటి లెగ్కి టై చేస్తాము. చిన్నగా ఉన్నప్పుడు ఆ రోప్ వాటిని హోల్డ్ చేయడానికి సరిపోతుంది. అవి ఎంత ట్రై చేసినా ఆ రోప్ని బ్రేక్ చేయలేవు. వాటి ఏజ్ పెరిగినా రోప్ని బ్రేక్ చేయలేమనే నమ్మకమే వాటికి మిగిలిపోయి అవి రోప్ని బ్రేక్ చేయాలనే థింకింగ్ కూడా తెచ్చుకోవు అని ఆ ట్రైనర్ రిప్లై చేస్తారనమాట. ఈ స్టోరీలో ఎలిఫెంట్ కనుక ఫాల్స్ బౌండరీస్ అండ్ ఫాల్స్ అజంప్షన్స్ పెట్టుకోకుండా ఒక్కసారి లెగ్ని పుల్ చేసి ఉంటే మేబీ ఆ ఎలిఫెంట్ హ్యాపీగా జంగిల్ లైఫ్ని ఎంజాయ్ చేసేదేమో. మనం కూడా అంతే, కొన్నిసార్లు ఫాల్స్ బౌండరీస్, ఫాల్స్ అజంప్షన్స్ మనల్ని గురించి మనం చాలా తక్కువగా అనుకుంటాం. అలా కాకుండా మనం ఒక మంచి గోల్ పెట్టుకొని హ్యాపీగా దానికోసం ట్రై చేస్తే డెఫినెట్గా ఆ మంచి గోల్ని రీచ్ అవుతాము. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అన్నిటికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం బిలీవ్ చేయడం. కొన్నిసార్లు లైఫ్లో మనం అన్మోటివేటెడ్ ఉంటాం, లేజీ ఉంటాం, స్ట్రక్డ్ ఉంటాం అండ్ స్ట్రెస్డ్ అవుట్ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు మనం లైఫ్ని ఎలా రీస్టార్ట్ చేయొచ్చు అనేది నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ తెలుసుకొని అందరం ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అన్నిటికన్నా ముందు ఇచ్చే ఒక గ్రేట్ సజెషన్ ఏంటి అంటే, బీ జెంటిల్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ని మీరు చాలా జెంటల్గా ట్రీట్ చేయాలి. ఒక ఫ్లవర్ ఎంత జెంటల్గా బ్లూమ్ అవుతుందో మనం మన పైన అంత జెంటల్గా ఉండాలి. ఒక చిన్న నోట్, ఆ తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది మన ఛానల్ అవర్ స్మార్ట్ రోడ్. ఈ ఛానల్లో సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ మదర్హుడ్ వీడియోస్ రాబోతున్నాయి. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఫుల్గా చూసి ఇఫ్ ఈ వీడియోలో ఒక్క పాయింట్ అయినా మీకు నచ్చి ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మనం ఏదైనా ఒక గోల్ని రీచ్ అవ్వాలి అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, మన మైండ్, మన హార్ట్ అన్నీ మనల్ని సపోర్ట్ చేస్తే ఫోకస్డ్గా ఒక మంచి వేలో ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. ఈ రీస్టార్ట్లో మెయిన్గా ఉన్న 3 స్టెప్స్ ఏంటి అంటే, ఫిజికల్ డీక్లటరింగ్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని మన గోల్కి సపోర్ట్ చేసే విధంగా మార్చుకోవడం. అండ్ సెకండ్ది ఎమోషనల్ డీక్లటరింగ్ అంటే మనకున్న ఎమోషనల్ బ్యాగేజ్ని పక్కన పెట్టేయడం. అండ్ మెంటల్ డీక్లటరింగ్ అంటే మనకున్న భయాలని, అజంప్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టి ట్రూగా రీస్టార్ట్ చేయడం. మన వర్కింగ్ ప్లేస్ కానీ మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ మెస్సీగా ఉంటే మన బ్రెయిన్ కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది. అండ్ బ్రెయిన్ కూడా చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది మనం చేసే వర్క్ నుంచి. సో మనం మన చుట్టూ ఉన్న స్పేస్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఫిజికలీ అండ్ మెంటలీ కూడా లైటర్ ఫీల్ అవుతాం, ఈజీగా వర్క్ చేయగలుగుతాం. ఎమోషనల్ డీక్లటరింగ్ అసలు మన లైఫ్ ఎలా అయిపోయిందంటే ఈవెన్ మన గురించి మనం ఆలోచించడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయింది. ఇంత బిజీ టైంలో కూడా వన్ డే కొంచెం టైం మన కోసం మనం స్పెండ్ చేయడంలో తప్పేం లేదు. ఏదైనా ఇష్యూ మనల్ని బాధ పెడుతుంది అంటే ఆ ఇష్యూ రిలేటెడ్ టు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఇష్యూని మనం రిజాల్వ్ చేసుకోగలిగితే ఆ స్ట్రక్డ్ ఎనర్జీని మనం పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలుగుతాం. ఈ ఎమోషనల్ డీక్లటర్ అనేది మైండ్కి క్లెన్సర్ లాంటిది. అసలు మనం ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోవడం వల్లనే కొంచెం యాంగ్జియస్ అవుతాం, డిప్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఏదైనా ఒక ఇష్యూ మనల్ని బాధ పెడుతూ ఉంది అంటే ఆ స్ట్రక్డ్ ఎనర్జీని అలానే హోల్డ్ చేయకుండా ఆ ఎమోషన్స్ని ఫీల్ అయ్యి ఉన్న అన్వాంటెడ్ ఎమోషన్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటే మోర్ పాజిటివ్ ఎనర్జీని మనం మన బ్రెయిన్కి ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన క్లోజ్డ్ వన్తో మన ఎమోషన్స్ని షేర్ చేసుకున్నా కూడా కొంచెం లైటర్ ఫీల్ అవుతాం. అన్నిటికన్నా మనతో మనం స్పెండ్ చేసుకునే టైం చాలా ఇంపార్టెంట్. మనతో మనం టైం స్పెండ్ చేయడం వల్ల మన స్ట్రెంగ్త్స్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మెంటల్ డీక్లటరింగ్.
అంటే అన్నెసరీగా ఉన్న థాట్స్, ఫియర్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేయడమే ఈ మెంటల్ డీక్లటరింగ్. అంటే చెప్పాలి అంటే మన పైన మనం కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం. అండ్ ఒక న్యూ స్కిల్ని నేర్చుకోవడం వల్ల మన కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. మన గోల్కి కావాల్సిన ప్లానింగ్, డైరెక్షన్స్ అండ్ అన్నీ ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల కూడా మన గోల్ని కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనకున్న ఫిజికల్ బ్యాగేజ్ని, ఎమోషనల్ బ్యాగేజ్ని, మెంటల్ బ్యాగేజ్ని ట్రాష్లో పెట్టేస్తే ఈజీగా మనం పీస్ఫుల్గా, హ్యాపీగా మన గోల్ని, మన లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చు. మనం పాడైపోయిన వెజిటబుల్స్ని ఎలా అయితే త్రో చేస్తామో, మనకు అవసరం లేని ఎమోషన్స్ని, మనకు అవసరం లేని థాట్స్ అన్నింటినీ మనం ట్రాష్లో వేయడం వల్ల హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండొచ్చు అనేదే దీని మీనింగ్ అన్నమాట. చిన్నదైనా పెద్దదైనా ఒక గోల్ ఉండటం అనేది చాలా గ్రేట్ థింగ్. దానికోసం ప్లాన్ చేయాలి అనుకోవడం ఇంకా గ్రేటెస్ట్ థింగ్. ఒక గోల్, అది ఫ్యామిలీ రిలేటెడ్ గోల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ గోల్ అవ్వచ్చు అండ్ ఫిజికల్ గోల్ అవ్వచ్చు. ఏదైనా మనం రీచ్ అవ్వాలి అంటే ఒక ప్లానింగ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఏదైనా మనం గోల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ప్రాక్టికల్గా థింక్ చేయాలన్నమాట. సపోజ్ మన గోల్ వెయిట్ లాస్ అనుకుంటే కనుక చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఒకేసారి ఒక 30 kgs తగ్గిపోదామని ఆలోచించకుండా గోల్ని స్పెసిఫిక్గా పెట్టుకొని అచీవబుల్గా టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ మన గోల్లో ఉన్న అబ్స్టికల్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా ప్లాన్ చేస్తే మనం ఈజీగా రీచ్ అవుతాము, మనకున్న అబ్స్టికల్స్ని ఈజీగా ఎలా క్రాస్ చేస్తాము అనేది చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం. అండ్ విజన్ బోర్డ్లో మనం ఈట్ హెల్తీ అని అండ్ ఎక్సర్సైజ్ డైలీ అని అలా మన విజన్ బోర్డ్ని ప్లాన్ చేసుకుంటే ఇంకా ఈజీగా కూడా మనం మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. మన అబ్స్టికల్ వచ్చేసి మనం పిజ్జాకి టెంప్ట్ అయిపోతాం, లేకపోతే ఈజీగా ఫుడ్ తినేస్తాము అంటే కనుక వాటిని మనం కనిపించకుండా పెట్టుకోవడం కూడా ఆ ఆబ్స్టికల్ని మనం దూరం చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మేబీ నేను వెయిట్ లాస్ అయితే ఈ డ్రెస్ నాకు సెట్ అవుతుంది, ఇంకా హెల్తీ అవుతాను, అలా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే ఇంకా ఈజీగా మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. అండ్ మన రీచ్ అయిన గోల్స్ని మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ అండ్ రీచ్ అయిన ప్రతిసారి, మైల్ స్టోన్ రీచ్ అయిన ప్రతిసారి మనల్ని మనం రివార్డ్ చేసుకుంటే అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట మనం నెక్స్ట్ స్టెప్ మన గోల్ని రీచ్ అవ్వడానికి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి విజువలైజేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఒకవేళ ఒక స్టోరీ రీడ్ చేస్తుంటే దాన్ని విజువలైజ్ చేస్తే మనకి ఎంత మెమరైజ్ అవుతుందో అట్లానే మనం ఒక గోల్ని రీచ్ అవుతున్నాము అనే ఒక విజువలైజేషన్ కూడా మన గోల్ని రీచ్ అవ్వడాన్ని మేనిఫెస్ట్ చేస్తుందన్నమాట. మన గోల్కి కావాల్సిన ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన గోల్ ఎలాంటిది, మేబీ వెయిట్ లాస్ అవ్వచ్చు, దానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మనల్ని మనం డిసిప్లైన్గా చూసుకుంటే ఇట్ విల్ బి గుడ్. అండ్ కొన్ని గోల్స్కి ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా అవసరం, వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ మన గోల్స్ని రీచ్ అయ్యే హడావుడిలో మనం ఎమోషనలీ, ఫిజికలీ, మెంటలీ డౌన్ అవుతాం. అలాంటి టైంలో మన విల్ పవర్ని మళ్ళీ మనం గెయిన్ చేయడానికి చిన్న చిన్న ట్రిప్స్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ పాజిటివ్ థాట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యోగా చేయొచ్చు. అప్పుడు న్యూ వేస్ ఓపెన్ అవుతాయి అండ్ న్యూ పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఈచ్ టైం మనం గోల్ రీచ్ అయిన ప్రతిసారి దాన్ని నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మన గోల్ రీబౌన్స్ అవ్వచ్చు, గోల్ని మనం చేయలేకపోవచ్చు. దానికోసం మళ్ళీ ఆలోచించకుండా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే హ్యాపీగా రీచ్ అవ్వచ్చు. మన గోల్ మనం రీచ్ అవ్వకపోయినా ఈ ఎర్త్ రొటేట్ అవ్వడం ఆగదు, మన లైఫ్ ముందుకు వెళ్ళడము ఆగదు. సో నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్ ఉంటే గోల్స్ని ఎన్నైనా మనం సాధించగలుగుతాం. లైఫ్ని ఎప్పుడు హెల్తీగా, హ్యాపీగా పెట్టుకుందాం. మనం ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే న్యూ వేస్ ఓపెన్ అవుతాయి, న్యూ పాత్స్ దొరుకుతాయి మన గోల్స్ని రీచ్ అవ్వడానికి. ఏ కోట్ ఫర్ యూ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.